మండుతున్నట్టుంది. రోజు ఏం చేసిండ్రా? అయ్యో వంద ఏం లేదు. My capacity. మీగలు వస్తుంది. బెడ్స్ కొడతాను ఎట్లా రావట్లేదే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ భవిత్కుని అరవింద్కి ఇద్దరికి మండి ఛాలెంజ్ అయిపోతున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇవాళ. మీకు మండి ఛాలెంజ్ ఏ హ్యాండ్తో తింటావు నువ్వు? రైట్ హ్యాండ్తోనేగా. నువ్వురా? రైట్ హ్యాండ్గా. సరే, ఇప్పుడు ఈ మండి ఛాలెంజ్ని మీరు రైట్ హ్యాండ్తో కాదు లెఫ్ట్ హ్యాండ్తో తినాలి. ఎవరైతే గెలుస్తారో టైమర్ పెడతా. టైమర్ పెట్టిన తర్వాత ఎవరైతే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో మొత్తం క్లీన్గా బొక్కలు రైస్ ఏముండదు, ప్లేట్ మొత్తం క్లీన్ ఉండాలి. ఓకేనా? ఎవరైతే టైమర్ జల్దీ తింటారో వాళ్ళకి 500 క్యాష్ ప్రైజ్. ఓకేనా? రెడీయా? రెడీ. నేను ఎప్పుడు రెడీ. బాన్ టు బి రెడీ. నువ్వు రెడీ అంటే రెడీ నేనే. ఓకే, ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వచ్చినాక స్టార్ట్ చేస్తాం. టీకేఆర్ కాలేజ్ C5 బేకరీ పక్కన ఉంటుంది, వింటేజ్ హబ్. ఇక్కడ టేస్ట్ మంచిగా ఉంటుంది. వీళ్ళని అడిగి తెలుసుకుందాం టేస్ట్ ఎట్లున్నది. టేస్ట్ ఎట్లున్నది? ఓకే, బాగుంది. బాగుందా? వర్తా? వర్త్. ఎట్లుంది నువ్వు చెప్పు. వర్తు. సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ట్రై చేయండి, బాగుంది. అంబియన్స్ కూడా క్యాబిన్స్ ఉంటాయి. మన ఇవి వింటేజ్ అంటే మొత్తం ఇవి పాతకాలపు లెక్క తడకలతోని క్యాబిన్స్ ఉంటాయి. రెడీయా? 1 2 3 స్టార్ట్. లెఫ్ట్ హ్యాండ్ తిను. ఏమైంది? ఏం కాలేదా? మరి తిను. దేనికి? అరే నువ్వు ఎవర్రా? భవిత్ సాయి రా. ఏ బాబు తిను, లెఫ్ట్ హ్యాండ్ తిను. షవర్మా పానీపూరి తినచ్చురా. ఏం తిన్నావు? షవర్మా పానీపూరి. ఇప్పుడు గెలిస్తే స్టామినా అంతా బయట పడుతుంది. ఇప్పుడు చికెన్ కర్రీతో తిన్నా. చికెన్ కర్రీ చేసుకున్నాను. ఎట్లా కలిసి భవిత్ అని బాగా అలవాటు ఉన్నట్టున్నది లెఫ్ట్ హ్యాండ్తోని. తిన్నావు ఇంతకుముందు? తినలే. నీ ఫస్ట్ టైం లెఫ్ట్ హ్యాండ్ తింటాను. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. మంచిగా ఉంది. ఎట్లున్నది? తింటాం ఉంది. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇప్పుడు తినలేదు, అందరు కాడ ఎవరు తింటాను. తిను. ఏంటి ముసలి పెట్టుకుని తిన్నా అంటే స్ట్రాటజీ ఉంటుంది ఒకటి. స్ట్రాటజీ ఆట. మరి గెలిస్తే నీకు 500 ఏం చేస్తావురా? రమ్మీరానికి ఇస్తా. ఎందుకు? వాన్ ప్లేస్ నేను తింటానా. నువ్వు ఎట్లా పడితే అట్లా తింటావా? కొట్టుకుంటారు నీట్గా తింటున్నా. అయిపోయిందా భవిత్? అవుటా? అయిపోయిందా భవిత్? నీ స్టామినా అయిపోయిందా? ఇది ఉందా ఇంకా? పొద్దున్న మధ్యాహ్నం ఏం తిన్నావు? చికెన్తోనే రైస్ తిన్నా, బాగారానంతో. వాడు షవర్మా తిన్నాడు అంట. చికెన్ తిన్నా లంచ్. అప్పుడే లేపిస్తారుగా మొత్తం. ఎవరికి వెళ్తా? నువ్వు వెళ్తావు, నేను వెళ్తాను. నేనేమంటున్నావు? ఓ ఓకేరా. ఎవడైతే జల్దీ కంప్లీట్ చేస్తాడో 1000, 500 కాదు 1000. లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నాను, రైట్ హ్యాండ్తో అని చెప్పి. మరి అందరు రైట్ హ్యాండ్తో తింటారు. లెఫ్ట్ హ్యాండ్తో తింటేనే డిఫరెంట్గా మజా వస్తుంది. మండి తెచ్చాక కూడా రైట్ హ్యాండ్ అన్న, వీడికి వచ్చినాక లెఫ్ట్ హ్యాండ్ అన్న. అట్లనే ఉంటుంది మనతో. మరి తిను. వాళ్ళు ఎత్తాను మా బావి అయిపోయిందా? వాటర్ లేవా? వాటర్ వాటర్ కావాలా? అరే వాటర్ చెప్పు ఒకటి. ఓడిపోయినట్టేగా. ఓడిపోయినావా? ఏమైంది? ఓడిపోతున్నావా? ఏంది? నువ్వు ఓడిపోతే కరీంనగర్ ఇజ్జత్ పోతుంది. నువ్వు కిందనే పోతుంది. అడేం తింటలేడు. ఏం పోతలే. నువ్వే ఎక్కువ పడేసినావు వానికంటే. నా ఎన్ని మెతుకులు? 1 2 3 4 అని 2 చాడీలు ఎప్పుడు ఫస్ట్ తినరా అని. హడల్ లెక్క కొట్టుకుంటారు. తినే సాధన అయితే లేదు. అది చెప్పలేవు. నీకన్నా ఫస్ట్ తింటా దూరా. నీకు కల్పనీకి వస్తలేదా? ఇట్లా పెడతాను చేయి మొత్తం. అది ఓకే. 2 చేతుల్లో తింటావా మరి?
చికెన్ లెగ్ పీస్. బాబు డిస్క్వాలిఫై అవుతావు, రైట్ హ్యాండ్ పెడితే డిస్క్వాలిఫై అవుతావు. నేను తినన్నా, రైట్ హ్యాండ్ పెడితే డిస్క్వాలిఫై అవుతారు, ముందే చెప్తున్నా. రెండు చేతులతో తింటావా అని అడిగినావు. ప్లేట్ మొత్తం క్లీన్ ఉండాలి, బొక్కలకి చిన్న పీస్ కూడా ఉండదు, వైట్ది కూడా. అదే బాగుంది. నువ్వు తిన్నా ఫస్ట్. సో ఇద్దరిది 50-50% అయిపోయింది. కూడా తిన్నాను. జోరుగా సాగుతున్న పోటీ భవిత్ సాయి అరవింద్ మధ్యలో. రైట్ హ్యాండ్ ఇన్వాల్వ్ చేయొద్దు, లెఫ్ట్ హ్యాండే మొత్తం. లెఫ్ట్ హ్యాండ్తో తిప్పాలా గుర్రాని? గుర్రాన్ని తిప్పు, లెఫ్ట్ హ్యాండ్ ఫుల్ అయిపోయిందా? ఫుల్ అయిందని అంటేనే ఉన్నా, తింటూనే ఉన్నావు. ఫుల్ అంటే కలుగుతా కిందకు దాడతలే. వద్దు, ఇట్లా అనరా, వాడు అట్నే అంటుండు. ఇట్లా గ్రేవీ తాగాలి లాస్ట్కి, ఆ మసాలా మొత్తం లోపల పోవాలి. మార్నింగ్ ఎఫెక్ట్. మళ్ళీ రాత్రి అంతా హాస్పిటల్ కూడా అయితే కడుపు నొత్తాం అని కూడా. గ్రేవీ మొత్తం తాగాలి లాస్ట్కి. టీకేఆర్ కాలేజ్ C5 బేకరీ పక్కన ఉంటుంది, వింటేజ్ హబ్. ఇక్కడ టేస్ట్ మంచిగా ఉంటుంది. వీళ్ళని అడిగి తెలుసుకుందాం టేస్ట్ ఎట్లున్నదిరా. ఓకే, బాగుందా? వర్తా? వర్త్ ఎట్లుంది నువ్వు చెప్పు. వర్తు. సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ట్రై చేయండి, బాగుంది. అంబియన్స్ కూడా, క్యాబిన్స్ ఉంటాయి. మన ఇవి వింటేజ్ అంటే మొత్తం ఇవి పాతకాలపు లెక్క తడకలతోని క్యాబిన్స్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ తాగు పోన్లే, మరీ అంత కాదులే, తాగు రైట్ హ్యాండ్ తాగు. నోడుతున్నది ఆయన. ఎందుకో వెనకబడ్డాడు. భవిత్, నువ్వు వెనకబడడానికి కారణం ఏంటిది? అరవింద్ గెలిపిద్దామని. అరవింద్ గెలిపి ఏమైనా షేర్ మాట్లాడుకున్నారా ఏంది? నేనేమైతే ఒప్పుకోలే, ఏం షేర్లు చెప్పాను. నేను నువ్వు అందరిని ఒప్పుకుంటే నువ్వే లాస్ అవుతావు. మేము ఒప్పుకోలేదు, దాంతో ఒప్పుకుంటా. అంటే హైటెక్ సిటీ పోతావు, రాయదుర్గా పోతావు. మళ్ళీ వాడికి 500-1000 రూపాయలు వచ్చినా కూడా ఇక్కడ తినడు. ఏడికి పోతాడు? మళ్ళీ హైటెక్ సిటీ అంటారు, మా ఊళ్ళో ఉన్నా అంటారు, మా ఫ్రెండ్స్ ఉన్నా అంటారు, ఫామ్ హౌస్ అంటాడు. పెద్ద కథ వాంతం. జేసీబీ దున్నినాడు ప్లేట్ మొత్తం. మైనస్ తినలే. అరే మైనస్ తినాలి, గ్రేవీ కూడా తినాలి. ఎట్లయినా జరుగుతుంది కానీ మొత్తం ప్లేట్ మొత్తం మీకు అందులో ఐటమ్స్ చేసిన అన్ని ఖాళీ చేయాలి. సూప్ మాకు ఇష్టం ఉంటే తీసుకుంటాం, లేకపోతే అట్లుండక ఇక నువ్వు ఎందుకు ఛాలెంజ్ అట్లుండే మొత్తం ఖాళీ చేయాలి. సూప్ తాగుతావా అలా తింటావా నీ ఇష్టం. అట్లుండదు బాబు. బెడ్స్ కొడతాను. నీ స్పందన ఏంటి? నో కామెంట్స్ బాయ్. ఓపికలేదు అంతే. కొద్దిగా ఉన్న పరిస్థితి బట్టి ఎవరు గెలుస్తారంటే నా ప్రకారం అరవింద్ గెలవబోతున్నాడని అనుకుంటానా. మరి భవిత్ ఏమైనా మిరాకిల్ చేసి మొత్తం ఒకటేసారి నోట్లో పెడతాడో తెలియదు. ఎందుకంటే భవిత్ అన్నీ అట్లనే ఉంటాయి, చెప్పలేం. భవిత్ మంచి టాలెంట్ కాబట్టి అది ఇప్పుడు అంటున్నది కదా, 2 పుక్కలే తినేది కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి టాలెంట్ గల వ్యక్తి భవిత్ సాయి. వాళ్ళ క్లాస్ వాళ్ళు చాలా పెద్ద పేరు పెట్టారు, కానీ చెప్పదలుచుకోలేదు. చెప్పు మాకు కూడా. ఏ పేరు? చెప్పదలుచుకోలేదు. అరే ఇంత లేట్ తింటారా రా ఎవడైనా? 15 minutes 16 minutes రా. మీరేం తిన్నా నాకు సంబంధం లేదు. ప్లేట్ ఖాళీ చేసిన వాళ్ళకి 1000 రూపాయలు. అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ నీది ఎక్కువైంది, మైనస్లో కారం ఉంటుంది. మిరపకాయలు కూడా ఉంటాయి. మండి తిన్నా ఫస్ట్ టైమా? అది లేపాలి మొత్తం వరకు, కుక్క కొరికినట్టు వరకు. వింత సౌండ్ ఎత్తున్నాయిరా. వానికి అందుకే వింత మనిషి. వింత భవిత్ అని పెడదాం. ఇక డి అద్దరా అయ్యా ఇక చెప్పిన భవిత్ మిరాకిల్స్ అన్నిట్లోనే ఉండే పడేసిండు. పట్టుకో ఏం కాదు కానీ. ఇగో వీని ఇంతే ఉన్నది, వీని ఇంతున్నది, అయినా అయిపోతుంది. చూడు తింటరా భవిత్, ఒకసారి నీ టాలెంట్ అందరికి ఒకసారి చూపి. అది కొడుక మంచిగా అంటాడు. భవిత్ డిస్టర్బ్ అయ్యా కాదు.
అది చెప్పిన టాలెంట్ భవిత్ అట్లుండేది. ఇంకో 2 ఆడే గెలుతాడు చూడొచ్చు. గెలువు. అరే భవిత్ అని పీస్ మొత్తం అయిపోయింది. సగం ఏవో మైనస్ తిను. అట్లా కాదు, మీరు మొత్తం కంప్లీట్ చేయరు. రైస్ పీస్ ఇది మొత్తం నేను అనాలిసిస్ చేసి ఎవరైతే మొత్తం క్లీన్గా తిన్నారో వాళ్ళే గెలిచినట్టు. పీస్ని పక్కన పడేసి పీస్కున్న ఫట్టేజ్ కూడా మొత్తం తినాలి. నల్లిబొక్క కాదురా అది కొచ్చి, నల్లిబొక్క కాదురా అది కొచ్చి. సైక్ చీ చీ చీ. ఏం మనుషులరా మీరు, బొక్కని ఇసురుకుంటారు. ఆ బొక్క అండ పడేసారు. నంచుకుంటారు వాడు సూప్. సరే సూప్ అయితే ఎక్సెప్షన్. మైనస్, పీసు, రైసు ఈ 3 కండిషన్స్, 3 క్లీన్ కావాలి. గెలిపిస్తాను నేను. గెలవాలన్నా మెల్లగా తింటున్నా. పీస్ అంత ఉడతలే తినబుద్ధి. 20 నిమిషాలు అవుతుందా? అది 20 minutes సో లాంగ్. ఎందుకు ఇంత లాగ్ ఉన్నారు ఇద్దరు? మధ్యాహ్నం లంచ్ తిన్నారా? మధ్యాహ్నం అంటే ఎన్ని గంటలు తిన్నాను? 2:45 తిన్నా. ఓకే, ఆ సోదాన్ని తెడిచిపెట్టి తినరు, జల్ది కంప్లీట్ చేయాలి. భవిత్ కొంచెం ఉంది భవిత్ నీది. యూ కెన్ భవిత్. 1000 రూపాయలు కొడదామని ఈడు 1000 రూపాయలు రాకుండా పానీపూరి తినిపించింది నాకు. అచ్చా, ఏడే పానీపూరి తింటా తినిపించిన. నేను పానీపూరి తినా, నువ్వు తినిపించనే తిన్నా. మరి ఎందుకు తిన్నావు? పుకెళ్ళా తిన్నా. పుకెట్లో అయితే ఫినాయిల్ కూడా తాగుతావా? నేను మంచిగా కాదు. మనం ఎట్లా మీద ఉన్నాం కాబట్టి మెల్లమెల్ల తిన్నా నడితే. ఎప్పటివరకు అంటే భవిత్ సాయి మిరాకల్ చేసే వరకు ఇట్లా భవిత్ కమాన్ భవిత్, యూ కెన్ భవిత్. మొత్తం సాప్ ఎత్తానా బాబు, నువ్వు మైనస్ అయితే తినాలి. నేనైతే కన్సిడర్ చేయ ముందే చెప్తాను. పీసులు ఆ బొక్కలాడ వాడేసినావు, అవి ఉన్న తెల్ల నల్ల అన్నీ తినాలి. పీసుకున్నాయి అట్లా అయితే బాగున్నాయి. భవిత్ మొత్తం క్లీన్ చేసిండ్రా. 100 ఏం లేదు, 100 ఏం లేదు. పూరగాళ్ళ లెక్కలు మీ అన్నీ. మండుతున్నట్టుంది. రోజు ఇట్లానే తింటారా నేను? లెఫ్ట్ హ్యాండ్తోనా? అందుకే తొందర తింటాను రోజు. రోజు ఎవరు గెలుస్తారని చెప్పలేం. తగ్గఫారు ఉన్నది, ఇద్దరికి సేమ్ ఉన్నది. కానీ భవిత్కి టాలెంట్ ఎక్కువ ఉన్నది అని చెయ్యి చూడరు ఒకసారి. అటు నా ప్లేట్లో ఇష్టట్టు ప్లేట్లలో వేసుకోకూడదు, అట్ట తింటాడు. రైట్ హ్యాండ్ డిస్క్వాలిఫైడ్. అరే రైట్ హ్యాండ్ ముట్టొద్దురా. తీసుకెళ్తున్నావు బిచ్చలేవా? బాబా అట్లాంటి ఏం లేదు, అవన్నీ ఏం కాదు. ప్లేట్లు ఉన్నది మొత్తం తినాలి. గెలవ మరి నీ ఇష్టం. ఎందుకు బాబు దొంగలెక్కలన్నీ? నువ్వు నా బొక్కేయాలి. బొక్క నీ బొక్క ఇంకేసిన కింద పడ్డది. నువ్వు ఎందుకు వేసిన కింద పడది? నీదే కాబట్టి వేసినా. నీకు చెప్పిందా? నీ ప్లేట్కి వెళ్ళి పడలే. బొక్క చెప్పిందా? బొక్క పేరు నీ మీద. గడిసారి సోసారి కూడా లెక్క ఉన్నది ఇదంతా. ఇగో నీది కొంచెం ఉన్నది, అది కూడా తినేసే అయిపోతుంది. చూస్తుంది కానీ ఏం మిరియాలి నీకు. రైట్, ఇలా మిగిలితే కెమెరామెన్ నేను తిందాం అనుకున్నావు, కానీ ఇలా మొత్తం తిన్నారు. కడుపు చెరువు అరా? చెరువు ఈయనైతే చెరువే, కడుపు కాదు. చెరువు సముద్రం. భయపడాలి. అది అరవింద్ ఇంకొకటే బుక్ ఉంది. అది నేను మైనస్ ముందే చెప్పిన. మైనస్ అయితే కన్సిడర్ తింటాం. బయట వేసుకున్నారు తింటాం. నాకు అంతే మైనస్ కంప్లీట్ చేయాలి ముందే చెప్తున్నా. రండా చీ తిను, ఎట్లా తిన్నది నాకు సంబంధం లేదు. మైనస్ మొత్తం. అది వాసన ఎందుకు చూస్తున్నారు? అది ఓ ఛాలెంజ్ గెలువు. అక్కడ చూడ అయిపోయింది. అంది ఏడైపోయింది, అంతా అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇది ఫినిష్ చేసిండు, చూద్దాం. అలా పడ్డది కాబట్టి తినాలి నువ్వు.
తిను అది నీ అపోనెంట్ అప్పీల్ చేసేది, నాకు సంబంధం లేదు అది. నేను పట్టించుకోను, మధ్య మధ్యలో వచ్చేటి యాపిల్ ఏం పట్టించు. అరే అట్లుండదు బాబు. 25 minutes పట్టింది వీళ్ళకి. తినే నాది అయిపోయింది. రైట్ ఆగు. మరి నేను రమ్మన్నా అయిపోయింది అది కూడా. అయిపోయిందా? ఎట్లా అనిపించింది? కడుపు నిండినట్టు అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది లెఫ్ట్ హ్యాండ్ తోని మండి ఛాలెంజ్? ఈ లెఫ్ట్ హ్యాండ్తో తినుడు ఏమో కానీ ఇది ఫస్ట్ టైం లెఫ్ట్ హ్యాండ్తో తినుడు. జాగ్రత్త మరిపోతున్నా, చేతి మంచిగా అడుకో. నేను అందరికీ అడుగుతున్నా రోజు డేరాలేసి ఏంటిది అడిగి లెఫ్ట్ హ్యాండ్. ఓకే సరే. సో వీళ్ళు ఫినిష్ చేసారు. ఇది అరవింద్ ప్లేట్. ఇది తినాలి బాబు, అది అలా ఏం లేదునా, తినాలి. రైట్ ఓకే. ఇటు నెక్స్ట్ భవిసాయి ప్లేట్. అన్ని ఒక్క నిమిషం ఇస్తా, ఇంకొక్కటే నిమిషం. మైనస్ నీది మైనస్ మిగిలింది, ముందే చెప్తాను. ఆఫ్టర్ ది అనాలిసిస్ ఆఫ్ అరవింద్ మండి ప్లేట్ అండ్ భవిసాయి మండి ప్లేట్, హియర్ ఈస్ ద రిజల్ట్. అంటే మర్చిపోయిన కారణంగా భవిసాయి కొన్ని దొంగలెక్కలు చేసిండు. బొక్క తిన్న బొక్కే కిందనే ఉండాలి. తప్పదు, క్లీనినెస్ మ్యాటర్స్. ఫెడరేషన్ ఆఫ్ దొంగ థింగ్స్ ఆఫ్ భవిసాయి. ది విన్నర్ ఈస్ అరవింద్. 2000 రూపాయలు కావు అంటే 1000 రూపాయలు నాకు 1000 రూపాయలు నీకు అంతేగా గెలిచినోడికి. సో ఈ ఛాలెంజ్లో అయితే అరవింద్ గెలిచిండు. సో అరవింద్కి 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ పోతాయి మీకు. నిమిషం. సో మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో మండి ఛాలెంజ్ తిన్నారు కాబట్టి ఫస్ట్ ది లూజర్ భవిసాయి, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎట్లా అనిపించింది? అట్లా మంచిగా అనిపించింది, మండి మంచిగా ఉన్నది. లెఫ్ట్ హ్యాండ్తో ఎట్లా అనిపించింది? కొత్త ఏమున్నది అదే, ఈ చేతితో తినేది ఈ చేతితో తిన్నాం. అదే కొత్త ఏమున్నది? ఏమైనా ఇబ్బంది అనిపించింది తినేటప్పుడు? చేయి తిరగాలి, కొంచెం తిప్పాలి, జర ఇబ్బంది నేర్చుకోవాలి కొంచెం తిప్పేది. మరి చెప్తే పానాలు అవన్నీ తెచ్చిస్తుండగా. పానాలు మళ్ళీ ఐటెక్స్కి పోవాలి. సో ది లూజర్ భవిసాయి ఈస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ మండి ఛాలెంజ్ అండ్ ద విన్నర్ ఈస్ ది అరవింద్ బండారి అరవింద్ ఫ్రమ్ కరీంనగర్. సో నీ ఫీలింగ్ ఏంది? నాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్తో తినడే కొద్దిగా అవమానం. సిగ్గుపడద్దు మనం దేనికైనా. లెఫ్ట్ హ్యాండ్తో అంటే సరే, నువ్వు అవమాన పడదాం అనుకుంటున్నావా, 1000 రూపీస్ తీసుకుందాం అనుకుంటున్నావా? రెండు గెలిచినాం కాబట్టి అది తీసుకుంటాం. లూజర్ భవిసాయి గురించి నీ మండీల ఈ ఎక్స్పీరియన్స్ చెప్పు. తింటా అంటే రైస్ వేసిండు, అంత కథ దొంగలెక్కలని చెప్పు. నీకు ఎట్లా అనిపించింది? అటు ఇటు చూసుడు, ఒకటేసారి తినడు, అంత రైస్ వేసిండు, అది ఇది అన్నాడు, ఇంకేమేమి ఎత్తుండు, ఆ పీస్ అటు ఎత్తాడు ఇటు ఎత్తుండు, అంత మేనేజ్మెంట్ అంత క్లీన్నెస్ ఉండదు, అంత ఏం మాట్లాడతాడు ఏందో. చేతులు కడుక్కోకుండా తిన్నావు లెఫ్ట్ హ్యాండ్తో. ముందే కడుక్కొని వచ్చింది, చేతులు ముందే కడుక్కున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.